నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారిని అడిగి అక్షయ తృతీయ తర్వాత మనకు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ద్వాదశ రాశుల్లో మీన రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది? మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా మే మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. మే మంత్ మనకి ఇది వైశాఖ మాసం చతుర్దశి నుంచి స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసం అనగానే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో కనుక మనం ఉదక దానం చేసినట్లయితే అత్యంత పుణ్యప్రదమని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదకం అంటే మంచినీళ్ళు. ఈ మాసంలో కనుక మనకు చలివేంద్రాలు పెట్టి పక్షులకు కానివ్వండి, లేదంటే మనుషులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, నీటిని కనుక మనం దానం చేయగలిగితే ఎంతో పుణ్యప్రదం అని మనకు చెప్తూ ఉంటారు. ఎండలు చాలా అధికంగా ఉంటాయి మే మంత్లో. అయితే ఈ మంత్లో చలివేంద్రాలు అవన్నీ పెట్టడం కాకపోయినా కానీ అట్లీస్ట్ మనకు కొన్ని వాటర్ బాటిల్, ఒక కేసు వాటర్ బాటిల్ తీసుకొని కార్లో కానీ బైక్లో కానీ పెట్టుకొని మీకు ఎక్కడన్నా కనుక ఎవరన్నా కనుక దాహంతో కనిపిస్తున్నట్లు ఉంటే, నడుస్తున్నట్టు వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళ దానం ఆ యొక్క నీరు తాగి ఎంతో వాళ్ళు సంతోషపడతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా ఎంతో పుణ్యం మీకు వచ్చేస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మనం ఈ మంత్ యొక్క రాశి ఫలాలు మనం చూసుకుంటే, మీనరాశి కనుక మనం మే మంత్ కనుక చూస్తూ ఉంటే వీళ్ళకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే పూర్వాభాద్ర నక్షత్రం, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, ద, దే, దో, చా, చి అన్న అక్షరాలంతా కూడా మనకి మీనరాశిలో ఉంటారు. గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వృషభ రాశిలో, బుధ సంచారం మేషంలో, శుక్రుడు మీనరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకి 3 ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నది. అది గురువు, 2 రాహుకేతులు. రాహుకేతుల గురించి, గురువు గురించి నేను ఉగాది రాశి ఫలాల్లో చాలా వివరించడం జరిగింది. దానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఈ మంత్లో ఈ మే మంత్కి సంబంధించి ఎలా ఉండబోతుందంటే, మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే వీళ్ళకి సూర్యుడి వల్ల లక్ష్మీ ప్రవాహం చాలా బాగుండేది. తర్వాత వీళ్ళకి ధనం కనుక కోల్పోవాల్సిన స్థితి నుంచి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అఖిల విషయ భోగం, అన్ని భోగాల్లో అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్గా ఉంటారు. ధనం రావాల్సిన ధనం కూడా వీళ్ళకి వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలనుకుంటే మీనరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఇది ఒక మంచి మంత్ అని మనం చెప్పుకోవాలి. ఒక మంచి సిగ్నల్గా, ఒక మంచి శుభప్రదంగా ఈ మంత్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 3వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మే 15th నుంచి వీళ్ళకి నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, పుత్రలాభార్థం, ఇష్టసిద్ధి అని మనకు సంస్కృతంలో చెప్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులు చక్కగా కలిసి ఉంటారు, అర్ధలాభం, వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, పుత్రులతో కూడా సౌఖ్యంగా సుఖంగా ఉంటారు. అయితే ఫాదర్కి సంబంధించిన విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కుజుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల, 8వ ఇంట్లో 12వ ఇంట్లో చూడటం వల్ల కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళకి అంత అనుభవంలోకి రావు. ఎందుకంటే కుజుడికి విపరీత వేద ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంచెం విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాస్పిటల్స్కి అవన్నీ తిరిగి అతిగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అర్ధలాభం, మనకి సంస్కృత మహర్షులు ఏం చెప్తారంటే, అర్ధలాభాచ చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా యత్న కార్యార్థలాభస్యాత్ జన్మకే భృగునందని అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు. దీని ప్రకారం మనకి వీళ్ళకి శుక్రుడు ధనలాభాన్ని ఇస్తూ ఉంటారు, మనసులో సౌఖ్యంగా ఉంటారు, పరస్త్రీలతో సుఖపడుట లేదా పురుషులతో సుఖపడుట, చేసే పనుల వల్ల ధనలాభం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటివరకు వీళ్ళు భార్యాభర్తల మధ్య ఎవరైనా కనుక గొడవలు ఉంటే ఈ గొడవలన్నీ సమసిపోయి వాళ్ళ బంధం గట్టిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతే కాకుండా మనకి ఆఫీసులో కానివ్వండి, లేదంటే బయట ఎక్కడైనా కొలీగ్స్ కానీ వాళ్ళలో స్త్రీలైతే పురుషులకి, పురుషులైతే స్త్రీలకి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి ఒక మంచి హార్మోనియస్ ఎన్విరాన్మెంట్లో చక్కగా వర్క్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకి నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉన్నాయి. మన పూర్వభాద్ర నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి ధనహీనత, అంటే ధనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనం ప్రాప్తి బాగుంటుంది, మంచి చక్కటి భోజనాలు, విందులు అన్నీ చక్కగా ఆలోచిస్తూ చక్కగా
ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ చక్కగా ఉంటారు. రేవతి నక్షత్రం వాళ్ళు కనుక మనం చూస్తే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభము బాగుంటుంది, మృష్టాన్నము చక్కగా ఉంటుంది. సో ఒక రకంగా చూసుకోవాలంటే మీనరాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు గురుగారు? సో వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి అన్ని విషయాల్లో చక్కగా ఉంది ఈ మంత్. బట్ ఇంకా ఎవరికైనా కనుక ఇప్పుడు చెప్పుకోకుండా వేరే కనుక ప్రాబ్లమ్స్ ఏమన్నా వీళ్ళు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది. ఎవరికైనా కనుక పార్ట్నర్స్ మధ్య గొడవ వచ్చినా లేదంటే బంధువులతో కనుక గొడవలు కానీ ఏమైనా కనుక ఉంటే చండీ పారాయణం, చండీ హోమం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా, జయప్రదంగా, సంపదల ప్రకారం చాలా చక్కగా ఉంది. కాబట్టి ఎవరు కనుక ధనానికి సంబంధించిన విషయాల్లో బాధపడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపతం చేయించుకున్న, కుబేరు పాశుపతంతో పాటు శ్రీ సూక్త సంపుటీకరణతో మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా చాలా చక్కగా ఉండి ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే గురుగారు, మీనరాశి వారి గురించి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే.